Recording in progress. Yes, good afternoon everyone. How are you? Myself, Muhammad Jani Patan. I am a law faculty and accounts faculty at the Target Academy. I will be dealing with the law syllabus in foundation and alage inter and final levels lo kuda. So I am dealing with the law andi. So just like I will give you the brief introductions about the batches and everything. And I know like you are already know the things. Just a minute. అందరికీ వాయిస్ వినిపిస్తుందా అండి? ఆడిబుల్గానే ఉందా? వాయిస్ ఈజ్ ఆడిబుల్? ఓకేనండి, సూపర్. Yes, so as you know about the news, so we are going to start with the CMA Foundation and CA exclusive CA Foundation exclusive batches at SR Nagar, Hyderabad. And the batches dates వచ్చేసరికి ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాం కదండి. 27th March we are going to start, and I know you know all about the batches. లైక్ బ్యాచెస్ విల్ బి మనకి ఎలా ఉంటాయండి అంటే ఫిజికల్గా కూడా క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్లో కూడా క్లాసెస్ ఉంటాయి. సో అంటే లైక్ యూ కెన్ ఇంటరాక్టెడ్ ఎనీవే, అంటే మీ యొక్క ఫీజిబిలిటీని బేస్ చేసుకొని మీకు ఫిజికల్గా క్లాసెస్ అటెండ్ అవ్వగలరంటే అటెండ్ అవ్వండి, బెస్ట్ ఆప్షన్. ఇన్ కేస్ మీరు ఏదన్నా సిచ్యువేషన్లో అటెండ్ అవ్వలేకపోయినా కానీ, ఫిజికల్గా క్లాస్కి రాకపోయినా కానీ, రియల్ టైంలో యూ కెన్ యాక్సెస్ త్రూ ద జూమ్ లింక్స్. సో జూమ్లో కూడా ఇప్పుడు లైక్ మీరు ఇప్పుడు ఎలాగైతే క్లాస్ కూడా జాయిన్ అయ్యారో అలాగే కూడా క్లాస్ జాయిన్ అవ్వచ్చు. అండ్ జూమ్లో కూడా మనకి ఎలాగండి అంటే, సో వీ హ్యావ్ ద ఇంట్రాక్షన్ విత్ ద స్టూడెంట్స్. సో అంటే ప్రతి డిస్కషన్లో కూడా విల్ ఇన్వాల్వ్ ద ఆన్లైన్ స్టూడెంట్స్ ఆల్సో. సో దట్స్ వై దెర్ ఈస్ నో ఎనీథింగ్ లైక్ మనకి డిఫరెన్సెస్ అంటే ఏముండవండి, ఎవ్రీథింగ్ విల్ బీ పర్ఫెక్ట్. అండ్ అలాగే మెటీరియల్స్, సో చెప్తున్నాం కదండి, లైక్ మెటీరియల్స్ మేము ఎలా డిజైన్ చేస్తామండి అంటే, మేము ఏదైతే మెటీరియల్ ప్రిపేర్ చేసామో ఎగ్జాక్ట్గా మీరు అదొక్క మెటీరియల్ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోండి. సో యూ కెన్ రైట్ ఫర్ ది 100% ఆఫ్ ది మార్క్స్. 100% క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయగలరు ఇఫ్ యూ జస్ట్ గో త్రూ అవర్ మెటీరియల్. దట్స్ ఇట్. మన మెటీరియల్ ఒకటే మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి, దట్ ఈజ్ ఎనఫ్ అండి. అంత డీటెయిల్డ్గా ఉంటాయి మన మెటీరియల్స్ అనేది. అంటే మీకు ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్స్ అడిగినా కానీ మన మెటీరియల్లో నుంచి కాకుండా ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా ఉండదు. దట్ ఈస్ ద కవరేజ్ ఆఫ్ ద మెటీరియల్స్. అంటే ఎన్నో అటెంప్ట్స్ నుంచి జరుగుతున్న క్వశ్చన్స్ని బేస్ చేసుకొని, ప్రీవియస్ అటెంప్ట్స్లో క్వశ్చన్స్ని బేస్ చేసుకొని, ఇన్స్టిట్యూట్స్ ఎలా అడుగుతున్నారు వాటన్నిటిని కూడా బేస్ చేసుకొని మేము మెటీరియల్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో దట్స్ వై చాలా డీటెయిల్డ్ మెటీరియల్స్ అంటే చాలా పర్ఫెక్ట్ మెటీరియల్స్ ఉంటాయి. యూ కెన్ బ్లైండ్లీ రిలై అపాన్ ద మెటీరియల్స్, ఓకేనా? అండ్ అలాగే యూ ఆల్రెడీ అంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పారు, జస్ట్ ఒకసారి చెప్తున్నాను అంతే. రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, అండ్ వీ హ్యావ్ ద క్లాస్ రూమ్స్ ఉంటాయి మనకి, అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా లైక్ గర్ల్స్కి ఓన్ హాస్టల్ ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. జస్ట్ లైక్ యూ వాంట్ టు టేక్ ఎనీ డెసిషన్. సో తర్వాత సిఏ ఫౌండేషన్ రిలేటెడ్ కూడా అండి. సో ద సేమ్ థింగ్, ఎక్స్క్లూజివ్ సిఏ ఫౌండేషన్ అండ్ ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఫౌండేషన్ రిలేటెడ్గా బ్యాచెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ యు నో ఆల్ దీస్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో విత్ ద లైక్ సిఎంఏనండి. సిఎంఏ ఫౌండేషన్లో మనకి అసలు ఎలా ఉంటుంది, ఏంటి కరిక్యులం అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సిఎంఏ ఫౌండేషన్, సో మేబీ యూ నో సమ్వన్, కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళు ఒకసారి చూడండి. లైక్ సిఎంఏ ఫౌండేషన్లో మనకి టోటల్గా వీ హ్యావ్ 4 పేపర్స్. క్లియర్? సో మనకి ఫస్ట్ పేపర్ వచ్చేసరికి వీఆర్ లా అండ్ బిజినెస్ కమ్యూనికేషన్ ఉంటుందండి. దిస్ ఈస్ ద పేపర్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ ఇన్ యువర్ ఫౌండేషన్ ఫర్ బోత్ సిఏ అండ్ సిఎంఏ. సిఏ అండ్ సిఎంఏలో కూడా మనకి లా సిలబస్ ఉంటుంది. అఫ్ కోర్స్ సమ్ చేంజెస్ ఉంటాయి సిఎంఏకి సిఏకి. ఆ చేంజెస్ అన్ని కూడా లైక్ ఏమేమి చాప్టర్స్ ఉంటాయి ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. బట్ ఫర్ నౌ లైక్ ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ ద లా సబ్జెక్ట్ ఇన్ యువర్ ఫౌండేషన్. అండ్ అలాగే లైక్ పేపర్ 2 వచ్చేసరికి వీ హ్యావ్ ది ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే అకౌంట్స్, ఐ థింక్ ఇప్పుడే సార్ చెప్పలేరు కదా మీకు టోటల్ చాప్టర్స్ ఏముంటాయి అనేది. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటుందండి. ఆ తర్వాత పేపర్ 3లో వచ్చేసరికి యూ విల్ హ్యావ్ ద మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్. మ్యాథ్స్ అండ్ స్టాట్ ఉంటుంది. ఆ తర్వాత ఎకనామిక్స్ విల్ బి దేర్. ఐ థింక్ విశ్వ సార్ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు. సో లైక్ దిస్ ద టోటల్ ప్యాటర్న్ విల్ బి దేర్ ఫర్ ద సిఎంఏ ఫౌండేషన్.
అండ్ ఎవ్రీథింగ్ వాజ్ MCQ బేస్డ్ అండ్ నో నెగిటివ్ మార్కింగ్. అంటే ఏంటంటే అంటే ప్రతిదీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ లా వచ్చేసరికి మనకి 100 మార్క్స్ అనుకోండి, మీకు 50 క్వశ్చన్స్ వస్తాయండి. ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. అంటే 50 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే చాలు, సో యూ కెన్ గెట్ 100 మార్క్స్. లైక్ 100 మార్క్స్ కూడా 100 అంటే మీరు మిస్టేక్ చేస్తే మిస్టేక్ మార్క్స్ కట్ అవుతుంది కానీ నెగిటివ్ మార్క్ ఉండదు. అంటే యూ కెన్ రైట్ ఫర్ 100% క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయగలరు. ఓకేనా? అంటే అన్ని సబ్జెక్ట్స్లో కూడా మీకు MCQసే ఉంటాయి ఎగ్జామ్లో. ఓకేనా? అంటే లైక్ ఎంత ఈజీగా మీరు రాయగలరు చూడండి. కాన్సెప్చువల్గా మీరు క్లారిటీగా ఉన్నారంటే యూ కెన్ రైట్ బెస్ట్ మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చండి ఫౌండేషన్లో. క్లియర్? సో అండ్ ఇంకోటి ఏంటంటే అంటే బై నేమ్ ఇట్ సెల్ఫ్ ఇక్కడ చూడండి మనకి ఇన్స్టిట్యూట్ ఏమి ఇచ్చారండి, ఫౌండేషన్ అంటే లైక్ యూ కెన్ నో మనం ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బేస్మెంట్ అనేది లైక్ లేఅవుట్ చేస్తాం కదా, బేస్మెంట్ అనేది ఇస్తాం కదండి. బేస్మెంట్ అనేది ఏంటి, లైక్ బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హౌస్ అనేది అంత స్ట్రాంగ్గా నించుంటుంది ఫర్ ద ఇయర్స్. అండ్ అదే ఫౌండేషన్. అండ్ ఇక్కడ కూడా అదేనండి, లైక్ మీరు యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద ప్రొఫెషనల్ కోర్సెస్. మీరు ఒక ప్రొఫెషనల్ కోర్సులోకి ఎంటర్ అవుతున్నప్పుడు లైక్ ఫౌండేషన్ అనేది మీరు ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని యువర్ నెక్స్ట్ లెవెల్స్ విల్ బి డిపెండెడ్ అపాన్ ద ఫౌండేషన్. మీరు ఇక్కడ ఎంత ప్రాపర్గా నేర్చుకుంటే అంత ఈజీగా ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ కూడా నేర్చుకోగలరు. ఒకవేళ ఫౌండేషన్ మీరు ప్రాపర్ వేలో గైడెన్స్ తీసుకోకపోతే యూ మేబీ ఫౌండేషన్ పాస్ అవ్వచ్చు అండి, ఛాన్స్ MCQసే కాబట్టి ఫౌండేషన్లో దెర్ ఈస్ ఎ ఛాన్స్ లైక్ యూ కెన్ క్వాలిఫై, బట్ యూ విల్ మస్ట్ ఫేస్ సమ్ డిఫికల్టీస్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ ద ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ ఎగ్జామినేషన్. ఎందుకంటే అంటే బేసిక్స్ అనేది అంత ఇంపార్టెంట్. సో అంటే మీరు బ్యాక్గ్రౌండ్లో స్టార్టింగ్ ఒక ప్రొఫెషనల్ కోర్స్ అనేది లైక్ యు ఆర్ స్టార్టింగ్ ఇన్ ద ఫౌండేషన్ ఇట్ సెల్ఫ్. సో ఫౌండేషన్లో స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చదువుతున్నారు, ఎలా చదవాలి, ఎలా ఇన్స్టిట్యూట్ అడుగుతుంది, క్వశ్చన్స్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంది, సో వాట్ ఆర్ ద థింగ్స్ అనే బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారండి. నిజంగా మనకి ఇన్స్టిట్యూట్ ఇచ్చిన నేమ్ ప్రకారంగానే ఫౌండేషన్ అంటేనే లైక్ ఇట్ ఈస్ గివింగ్ యూ ద లైక్ బేస్మెంట్ ఫర్ యువర్ కెరియర్. చదువుతున్నా అంటే మీరు ఇంటర్మీడియట్ టు ఫైనల్ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా బెస్ట్ వేలో మీరు కంప్లీట్ చేసుకోవాలంటే ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫర్ దిస్ ఫౌండేషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ విత్ ద బెస్ట్ పాసిబిలిటీ రిసోర్సెస్. మీకు బెస్ట్ వేలో ఎలాగైతే ఇవ్వాలి, 100% కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ విల్ గివ్ యూ ద బెస్ట్ బేసిక్స్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద ఫౌండేషన్లో పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అండ్ యూ కెన్ రైట్ ద ఎగ్జామ్ పీస్ఫుల్లీ. వన్స్ మన క్లాసెస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ విల్ గెట్ 100% కాన్ఫిడెంట్ ఫర్ ద ఎగ్జామ్, దట్ ఈస్ ఫర్ షూర్ అండి. బట్ కాకపోతే మేము ఇక్కడ ఏదైతే మీకు నేర్పిస్తున్నామో, ఏదైతే ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తున్నామో వాటి వల్ల యూ విల్ బీ ఈజ్ విత్ ద నెక్స్ట్ లెవెల్స్ ఆల్సో. నెక్స్ట్ లెవెల్స్లో కూడా మీకు యూజ్ అయ్యే నాలెడ్జ్ ఉంటుందండి. ఏదో లైక్ బై హార్ట్ చేసుకుంటూ వెళ్ళడం, ఏదో ఒక చాప్టర్ చదివేసాం, MCQs ఒక 30 MCQs బట్టి పట్టేసాం అయిపోయాం, అది కాదు కదండి ఎగ్జామ్ అంటే, అది కాదు కదా లెర్నింగ్ అంటే. సో వీఆర్ హియర్ టు గివ్ యూ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అండి. మన మెటీరియల్ మీకు లా మెటీరియల్ ఇస్తారండి, తర్వాత ఒకసారి లా మెటీరియల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ప్రతి చాప్టర్లో కూడా ఒక్కొక్క పేజ్లో ఒక ఎగ్జాంపుల్ మీరు కంపల్సరీ కనిపిస్తుంది. ఒక్కొక్క పేజ్లో యూ విల్ సీ వన్ ఎగ్జాంపుల్. అంటే మీరు అర్థం చేసుకోండి కాన్సెప్ట్ని మనం ఎంత రియాలిటీకి అటాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. చదువుతున్నా అంటే కాన్సెప్ట్ని మీరు జస్ట్ బై హార్ట్ చేసుకొని వెళ్ళడం వల్ల దెర్ ఈజ్ నో యూస్. ఫౌండేషన్లో కూడా యూజ్ అవ్వదండి. ఎందుకు, క్వశ్చన్ యాస్టీజ్గా ఇస్తే మీరు రాయగలరు, కొంచెం చేంజ్ చేసినా మిస్ అవుతుంది కదా. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డూ లైక్ దిస్. మనం ఎలాంటి అంటే కాన్సెప్చువల్గా వెళ్తాం అండ్ ప్రాక్టికల్గా మీకు ప్రతి ఎగ్జాంపుల్ ప్రతి కాన్సెప్ట్ కూడా ఇన్ రియల్ లైఫ్లో ఎలా ఆలోచించాలి దట్ విల్ బీ గివెన్ ఇన్ అవర్ క్లాసెస్. అవుతుందా అంటే లైక్ మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు మీరు ప్రతిదీ కూడా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారండి. ఏది కూడా లైక్ బై హార్ట్ చేయడం కానీ, ఎందుకు చేస్తున్నాం ఏంటి లైక్ ఆ క్వశ్చన్స్ మీ మైండ్లో ఉండవు. సో బికాస్ ఎవ్రీథింగ్ విల్ బీ డిస్కస్డ్ క్లియర్లీ. అసలు ఎందుకు చదువుతున్నాం, ఏంటి పర్పస్ ఏంటి, దాని యొక్క ఇంప్లికేషన్ ఏంటి, దాని యొక్క యూజ్ ఏంటి, అండ్ ఈవెన్ దో ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ కెన్ లింక్ టు యువర్ లైక్ రియల్ లైఫ్కి ఎగ్జాంపుల్స్కి మీరు లింక్ చేసుకునే విధంగా నాలెడ్జ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ టార్గెట్ అకాడమీ. అండ్ సో యూ విల్ సీ ఇన్ ఫ్యూచర్ లైక్ హౌ ద థింగ్స్ విల్ బీ డన్. అండ్ నెక్స్ట్ క్లాసెస్లో మీకు అర్థమవుతుందండి లైక్ టీచింగ్ వే ఎలా ఉంటుంది. అండ్ మనకి యూట్యూబ్లో కూడా చాలా లెక్చర్స్ ఉంటాయి. సో యూ కెన్ గో టు దెమ్ అండ్ చెక్ విత్ ద లెక్చర్స్ ఎలా డిస్కషన్స్ ఉంటాయి ఏంటనేది. ప్రతిదీ కూడా మల్టిపుల్ డయాగ్రామ్స్లో పిక్చర్స్లో అండ్ అలాగే లైక్ ప్రాపర్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం అండ్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ ఉంటుందండి. లైక్ ఎలాగండి అంటే యూ విల్ బీ జస్ట్ లైక్ ఆల్రెడీ చెప్పాను కదా, యూ విల్ ఎంజాయ్ ద లెక్చర్స్, దట్స్ ఇట్.
ఏదో క్లాస్ వినడానికి కష్టపడాల్సిన అవసరం లేదండి, చాలా ఇష్టంతో నేర్చుకోవచ్చు. అలా నేర్చుకున్నప్పుడే దెర్ ఈజ్ ఎ మీనింగ్ ఫర్ ద ఎడ్యుకేషన్. ఒక ఎడ్యుకేషన్కి మనకు మీనింగ్ ఎప్పుడు ఉంటుందండి అంటే, మీరు అది త్రూ ద హార్ట్ నేర్చుకున్నప్పుడే మీకు అది దెర్ ఈజ్ ఎ యూజ్ విత్ ద ఎడ్యుకేషన్ అండి. ఒక ఎడ్యుకేషన్ మనం నేర్చుకుంటున్నాం అంటే అది ఎప్పుడు యూజ్ అవుతుంది, మీరు అది కరెక్ట్గా నేర్చుకుంటేనే దానివల్ల యూజ్ ఉంటుంది. అదర్వైజ్ మీరు జస్ట్ ఎగ్జామ్ కోసమే నేర్చుకోవడం వల్ల దెర్ ఈజ్ నో యూజ్ ఫర్ ద ఎడ్యుకేషన్. మేబీ ఎగ్జామ్లో పాస్ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ లెవెల్స్ ఉంటాయండి. నాట్ ఓన్లీ ఎగ్జామ్ కదా, ఇంటర్మీడియట్ ఉంటుంది, ఫైనల్ ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది, ఫైనల్ తర్వాత ఏముంటుంది, కెరీర్ ఉంటుంది. కెరియర్లో కూడా యూజ్ అవ్వాలి కదా. సో దట్స్ వై ప్రతిదీ కూడా వీ హ్యావ్ ద లైక్ డెడికేటెడ్ థింగ్స్ విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ ఎట్ ఎనీ లెవెల్. సో అంటే మేము ఏదైతే క్లాసెస్ తీసుకుంటున్నామో ఆ క్లాసెస్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే చాలండి, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. యూ విల్ ఎంజాయ్ ద క్లాసెస్, దట్ ఈస్ ఫర్ షూర్. సో యూ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. సో మన తర్వాత అవన్నీ చూసుకుందామండి. సో తర్వాత చూడండి, సేమ్ ఫౌండేషన్లో ఆల్రెడీ చెప్పాను కదా, 4 సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఈచ్ విల్ గివ్ యూ 100 మార్క్స్ అండ్ టోటల్గా 400 మార్క్స్లో 200 మార్క్స్ 50% వస్తే చాలు. సో మంచి మార్క్స్ అనేది వచ్చినట్టేనండి. సో ఇంకంతకంటే యూ మనం టార్గెట్ వచ్చేసరికి విల్ ఫిక్స్ ఫర్ 70 to 80 మార్క్స్ కూడా మనం టార్గెట్ ఇస్తూ ఉంటాం స్టూడెంట్స్కి. అండ్ ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ పాసిబుల్ ఆల్సో, ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉందండి, మీరు బెస్ట్ స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఫర్ ద సిఎంఏ ఫౌండేషన్ అండి. అండ్ విల్ డిస్కస్ ఫర్ ది సిఏ ఫౌండేషన్. సో సిఏ ఫౌండేషన్లో లైక్ ఎలా ఉంటుంది అనేది చూడండి, తెలిస్తే ఓకేనండి. సో ఎవరికైతే తెలియదో ఒకసారి జస్ట్ రిఫర్ చేసుకోండి. సేమ్ పేపర్స్ అండి, నథింగ్ డిఫరెన్స్, కాకపోతే ఆర్డర్ విల్ బి చేంజ్డ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ పేపర్ వచ్చేసరికి అకౌంటింగ్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ వచ్చేసరికి లా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ పేపర్ లైక్ పేపర్ 3 వచ్చేసరికి మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. ఫోర్త్ పేపర్ వచ్చేసరికి ఎకనామిక్స్. సేమ్ అక్కడ మ్యాథ్స్ అండ్ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నేర్చుకుంటాం కదా, ఇక్కడ క్యూ అండ్ ఎకనామిక్స్ నేర్చుకుంటాం. ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే, ఈ రెండు కూడా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటండి అంటే, ఈ రెండు కూడా మనకి ఏంటండి అంటే ఎంసీక్యూ ప్యాటర్న్లో ఉంటాయండి. ఎంసీక్యూ ప్యాటర్న్లో ఎగ్జామ్ ఉంటుంది. బట్ అకౌంటింగ్ అండ్ లా మాత్రం మీరు డిస్క్రిప్టివ్ రాయాలండి. డిస్క్రిప్టివ్ రాయాలి అంటే మీరు 10th రాస్తుంటారు కదా డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఒక హాఫ్ పేజ్ పేరా రాయడం, పాయింట్స్లో రాసుకుంటూ వెళ్ళడం, అలా లాలో డిస్క్రిప్టివ్ రాయాలి. అకౌంట్స్లో క్వశ్చన్స్ అనేది ఫార్మేట్స్ వేసి ప్రాక్టీస్ చేయాలి అంతే. బట్ సేమ్ కాన్సెప్ట్స్ అంటే మనం ఏదైతే చదువుకుంటున్నామో దాన్ని కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంతే. బట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ ఎకనామిక్స్లో మాత్రం మీకు ఛాన్స్ ఉంది, లైక్ యూ విల్ గో విత్ ద ఎంసీక్యూస్లో ప్రాక్టీస్ అంటే లైక్ జస్ట్ లైక్ సిఎంఏలో మనం పబ్లిక్ ఎలాగైతే చేస్తామో అలాగే చేస్తాం. బట్ అకౌంటింగ్ అండ్ లా మాత్రం మీరు డిస్క్రిప్టివ్ రాయాలి, దెర్ ఈస్ నో ఎనీ ఆప్షన్. ఓకేనా. అండ్ నథింగ్ డిఫికల్ట్ అండి, ప్రాక్టీస్ చేయిస్తాం. సో ప్రతిదీ కూడా లైక్ క్వశ్చన్ అంటే ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో వీ హ్యావ్ ద డెడికేటెడ్గా ప్రతి క్వశ్చన్ని కూడా విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా రాయాలి, ప్రజెంటేషన్ ఎలా చేయాలి, ప్రతిదీ కూడా ఫ్రమ్ ద డే 1 యూ విల్ లెర్న్. సో అంటే ఏంటి, వన్స్ క్లాసెస్ అయిపోయడానికి మీకు ఎలా రాయాలి అనేది కూడా మీకు క్లియర్గా వచ్చేస్తుంది. సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ దీస్ థింగ్స్. జస్ట్ లైక్ దిస్ ఇస్ ద సిలబస్ యూ హ్యావ్ ఇన్ యువర్ సిఎంఏ ఫౌండేషన్ అండ్ ద సిఏ ఫౌండేషన్. ఓకేనా. చెప్పండి, ఏదైనా డౌట్స్ ఉన్నాయండి జూమ్లో వాళ్ళకి? ఎనీ డౌట్స్, ఏదైనా క్వరీస్ ఉంటే అడగండి, విల్ డిస్కస్. ఏదైనా క్వరీస్ ఉన్నాయండి జూమ్లో వాళ్ళకి? లైక్ దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్. సో ఎలా ఉంటుంది అనేది
లైక్ నెక్స్ట్ వన్ ఏంటండి అంటే మీకు ఆల్రెడీ చెప్పారు కదండి ఎగ్జామ్స్ ఉంటాయి. సో అంటే ఏంటంటే అంటే వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయండి. రివిజన్ ఎగ్జామ్స్ అనేది సిలబస్ అయిపోయిన తర్వాత జరుగుతుంది. వీకెండ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎలా ఉంటుందని అంటే త్రూ అవుట్ ద ఎగ్జామ్ అంటే మనకి ఈ వీక్లో సిలబస్ జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చాప్టర్లో హాఫ్ చాప్టర్ కంప్లీట్ చేస్తామండి. ఆ హాఫ్ చాప్టర్ ఏదైతే ఉందో హాఫ్ చాప్టర్ రిలేటెడ్గా యూ విల్ సీ ఇన్ యువర్ ఎగ్జామ్. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో అల్టిమేట్లీ ఒకటే పాయింట్ అండి, ప్రొఫెషనల్ కోర్సెస్లో ఒకటి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, లైక్ ఏంటండి అంటే ప్రిపరేషన్ నీడ్స్ టు స్టార్ట్ ఫ్రమ్ డే 1. ప్రిపరేషన్ అనేది డే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. దెన్ ఓన్లీ మీరు ప్రొఫెషనల్ కోర్సెస్లో చాలా ఈజీగా గోత్రూ అవ్వగలరు, చాలా ఈజీగా సక్సెస్ తీసుకురాగలరు. అంటే డే 1 అంటే మనం నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాం కదండి, ఆ క్లాస్ నుంచే మన ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. అంతేగాని కోచింగ్ అంతా అయిన తర్వాత ప్రిపరేషన్ అవుతాను సార్ అప్పుడు చదువుకుంటాను కాదండి. ఫ్రమ్ ద డే 1 నుంచి కూడా యూ విల్ బీ లైక్ ఫర్ ద ఎగ్జామ్. అంతే, ఇంకా వీఆర్ హియర్ ఫర్ ద ఎగ్జామ్. అల్టిమేట్ గోల్ అయితే అదే కదా. మీకు కెరియర్లో ఎలా హెల్ప్ అవ్వాలి, ఎడ్యుకేషన్ ఎలా హెల్ప్ అవ్వాలి, మీకు నాలెడ్జ్ ఏం కావాలి, విల్ టేక్ కేర్ ఆఫ్, మేము అది చూసుకుంటామండి. బట్ అల్టిమేట్లీ మీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎగ్జామ్ అనేది అచీవ్ చేయాలి. ఎగ్జామ్ అచీవ్ చేయాలంటే ఫ్రమ్ ద డే 1 నుంచి కూడా లైక్ మేము ఎలాంటి రిసోర్సెస్ ఇస్తామో, ఎలాంటి గైడెన్స్ ఇస్తామో యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. ఎలాంటి హార్డ్ వర్క్ అంటే ఎలాంటి స్ట్రగుల్ అవ్వాల్సిన పని కూడా లేదండి. మేము ఏదైతే మీకు గైడెన్స్ ఇచ్చి ఏదైతే మీకు వే ఇస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్గా మేము చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. దెర్ ఈజ్ నో ఎనీ వే టు ద ఫెయిల్యూర్. కంపల్సరీగా సక్సెస్ వచ్చేస్తుంది, గ్యారంటీడ్గా వస్తుందండి. యూ ఫాలో ద థింగ్స్ వీ సెడ్. మేము ఏదైతే మీకు ఇచ్చామో గైడ్లైన్స్, అది గైడ్లైన్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే యూ విల్ అచీవ్ యువర్ సక్సెస్. దట్ ఈస్ ఫర్ షూర్. అండి. ఎలాంటి డీవియేషన్స్ కూడా ఉండవు. ఎందుకని అంటే సో వీ హ్యావ్ సీన్ మెనీ మల్టిపుల్ బ్యాచెస్ చూసుకుంటూ వస్తున్నాం, మల్టిపుల్ స్టూడెంట్స్ని చూసుకుంటూ వస్తున్నాం. మల్టిపుల్ టైమ్స్లో ఇన్స్టిట్యూట్ అనేది మనకి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు ఏంటి ప్రతిదీ కూడా చెక్ చేస్తూ వస్తున్నాం. కాబట్టి సో వీ నో లైక్ ఇన్స్టిట్యూట్ ఎలా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, స్టూడెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసి అవన్నీ కూడా జరగకుండా నెక్స్ట్ టైం జరగకుండా వీఆర్ డెడికేటెడ్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. So that's why you don't need to worry, just follow our guidelines and that's it, and you will see your desired result. Okay na? So that's it, and all the best and for your next career and for the great beginnings. Like మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఐ హోప్ యూ ఆల్ విల్ బీ లైక్ ఫ్యూచర్లో మీరందరూ కూడా మీరు ఏదైతే సిఎంఏ జాయిన్ అవుదాం అనుకున్నారో యూ ఆల్ బీ ఐ హోప్ యూ విల్ బీ సిఎంఏస్ అండ్ ఐ హోప్ యూ విల్ బీ సిఎస్ ఇన్ ద ఫ్యూచర్. And this is the best beginning and this is the best choice you have taken. And మీరు ఏదైతే చాయిస్ తీసుకున్నారో ఆ చాయిస్ కోసం కష్టపడండి అండ్ యూ విల్ అచీవ్ యువర్ రిజల్ట్స్. జస్ట్ లైక్ ఫోకస్గా ఉండండి, మీరు అనుకుంది కంపల్సరీగా అచీవ్ చేయగలరు. ఒక కోట్ ఉంటుంది కదా, ఇఫ్ హార్డ్ వర్క్ ఈజ్ యువర్ వెపన్ దెన్ సక్సెస్ ఈజ్ యువర్ స్లేవ్. అంతే. జస్ట్ లైక్ మీరు జస్ట్ బిలీవ్ యూనో హార్డ్ వర్క్. మీ హార్డ్ వర్క్ని మీరు నమ్ముకోండి, దెన్ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. Recording stopped.